పిల్లలకి భాష నేర్పటంలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించేటువంటిది పాట. ఈ పాట రూపంలో విషయాలు నేర్పుతున్నప్పుడు పిల్లలు చాలా వేగంగా నేర్చుకుంటారు, ఆనందంగా నేర్చుకుంటారు, ఉత్సాహంగా నేర్చుకుంటారు. కాబట్టి ఏ పాటలు నేర్పాలి అనే దాని గురించి మనం ప్రత్యేకంగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు నేను 2 పాటలను ప్రస్తావిస్తాను. ఒకటి అభినయంతో కూడుకుని వాళ్ళకి విస్తృతమైన ప్రపంచాన్ని, ప్రయాణ సాధనాలని పరిచయం చేసేటువంటి పాట. ఇవి ఇదివరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న పాటలే. బండెక్కి మనము ఏ ఊరెడదాం, ఈ చేతిలో పగ్గాలు ఉన్నాయి, ఈ చేతిలో కొరడా ఉంది. బండెక్కి మనము ఏ ఊరెడదాం, బండెక్కి మనము బందరు వెడదాం, సైకిల్ ఎక్కి మనము ఏ ఊరెడదాం, సైకిల్ ఎక్కి మనము సాలూరెడదాం, పడవెక్కి మనము ఏ ఊరెడదాం, పడవెక్కి మనము పట్నం వెడదాం, రైలెక్కి మనము ఏ ఊరెడదాం, రైలెక్కి మనము రాచూరెడదాం, విమానమెక్కి మనము ఏ ఊరెడదాం, విమానమెక్కి మనము వెయ్యూళ్ళెళదాం. ఈ పాట ద్వారా ప్రయాణ సాధనాల పరిచయం అవుతుంది. వాటిని ఇదివరకే అనుభవంలో ఉన్నాయి. విమానం అందరికీ ఉండకపోవచ్చు, కానీ మిగిలినవైతే ఎంతో కొంత అనుభవంలో ఉన్నాయి కదా. ఆ రకంగా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రయాణ సాధనాలను తాను ఉపయోగించుకున్నాడో అది గుర్తు తెచ్చుకుని అతడు ఎంతో ఆనందం అనుభవిస్తాడు. దీని తర్వాత ఇంకొక పాట, విద్యార్థుల్ని 2 జట్లుగా చేసి ఎదురెదురుగా నిలబెట్టి ఒకరు ప్రశ్న అడిగితే మరొకరు జవాబు చెప్పేట్టుగా చేసేటువంటి అభ్యాసం ఇది. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బ్రతికేటందుకురా, ప్రజలు బ్రతికేదెందుకురా, స్వామిని కొలిచేటందుకురా, స్వామిని కొలిచేదెందుకురా, ముక్తిని పొందేటందుకురా. ఇది దీన్ని 2 జట్ల మధ్యన పోటీగా పాడిస్తుంటే కొత్తగా వచ్చిన పిల్లవాడికి పాట మొత్తం అందుకోలేకపోయినప్పటికీ కూడా ఎండలు కాసే దెందుకురా, అదెందుకురా అనే మాటన్నా అందుకోగలుగుతాడు. మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టడం అందుకోలేకపోయినా మబ్బులు పట్టేటందుకురా అన్నా అందుకోగలుగుతాడు. అట్లా గొంతు కలిపినటువంటి వాడు 1-2 రోజులలో పాటంతా కూడా సులభంగా నేర్చుకుంటాడు. ఈ పాట పాడించటంలో మనం కనుక అజాగ్రత్తగా ఉంటే ఒక పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీన్ని కాస్త గమనించాలి. అదేమిటంటే, వానలు కురిసేదెందుకురా అంటే పంటలు పండేటందుకురా అని చెప్పేసేవాడు కొంతమంది ఉంటారు. ఉపాధ్యాయులు పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తే అదే స్థిరపడిపోతుంది. మన దేశంలో ప్రణాళికావేత్తలు అందరూ చేస్తున్న తప్పు ఏమిటంటే, వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే గాదులు నిండుతాయి, గాదులు నిండితే మార్కెట్లోకి సరుకులు చౌకగా వస్తాయి అని చెప్తున్నారే కానీ వర్షంగా కురిసినటువంటి నీటిని భద్రపరుచుకుని వాటిని సంవత్సరం పొడుగుతా వాడుకోవాలి అని చెప్పటం లేదు. దానికి కారణం ఏంటంటే, ఇదిగో వానలు కురిసేదెందుకురా అన్న మాటకు చెరువులు నిండేటందుకురా, చెరువులు నింపుకునేదందుకురా అనేటువంటిది మనం స్పృహలో ఉంచుకుని ఈ పాట పాడించాల్సిన అవసరం ఉంది. అట్లా మన జీవితానికి సంబంధించి, మన జీవిత పరమార్థానికి సంబంధించిన విషయాలు కూడా అతి చిన్న వయస్సులోనే పాటల ద్వారా నేర్పటం, అతి సులభంగా వాళ్ళు ఉత్సాహంగా నేర్చుకునేట్టుగా చేయటము అనేటువంటిది ఈ పాటల ద్వారా విద్యాబోధనలో ఇమిడి ఉన్నటువంటి గొప్ప టెక్నిక్.